హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎక్కువ గ్రేవీగా చికెను మైల్డ్ ఫ్లేవర్ తోటి పీసెస్‌కి ఎక్కువ గ్రేవీ ఉండేటట్టుగా ఈ వీడియోలో చికెన్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ వేసుకొని. అలాగే కడాయిలో ఆయిల్ వేసేసుకొని మనకు కావాల్సినవి మసాలాలైతే షాజీరా, 2 ఇలాచి, మిరియాలు, స్టార్ పువ్వు, అలాగే చెక్క, మొగ్గ ఇవి గూడా ఆయిల్‌లో అయితే వేసేసాను. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు గూడా వేసేసాను. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 4, 5 పచ్చిమిర్చి చీలికలు గూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మైల్డ్ ఫ్లేవర్ తోటి మంచి గ్రేవీగా ఈ కర్రీ అయితే ఉంటుంది. అస్సలు రాని వాళ్ళైనా సరే మంచిగా చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకులు గూడా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది చికెన్‌కి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు రెడీమేడ్ అయితే వేసేసాను. ఇవి గూడా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం గదా! ఉల్లిపాయలు, టమాటాలు అది పేస్ట్ గూడా వేసేసాను. దీంట్లోనే కర్డ్ గూడా ఎక్స్‌ట్రా గ్రేవీ కోసము కర్డ్ గూడా ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే స్మాష్ చేసుకొని వేసేసాను. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా టమాటా, ఆనియన్ పేస్టు అలాగే కర్డ్ గూడా వేసేస్తే మంచిగా పీసెస్ కంటే గూడా కొంచెం గ్రేవీగా తినటానికి బావుంటుంది. దీంట్లోనే స్పైసెస్ గూడా యాడ్ చేస్తున్నాను. కారము, కారంతో పాటు నేను ఒక మసాలా గూడా యాడ్ చేసేసాను. అది తర్వాత జెప్తాను. అలాగే పసుపు, సాల్టు ఇవన్నీ వేసిన తర్వాత కలబెట్టుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా మంచిగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. దీంట్లోనే ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. మంచిగా 2 సార్లు వాష్ చేసేసి ఆ చికెన్ పీసెస్ కూడా దీంట్లోనే వేసేసాను. మ్యాగ్నేట్ చేసే అవసరం లేదు. డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఇలా పీసెస్‌కి గ్రేవీ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని గూడా మగ్గించేసుకొని. అస్సలు వాటర్ అనేదే వేయొద్దు. ఈ గ్రేవీ తోటి ఈ చికెన్‌లో వాటర్ తోటే వాటరొస్తాయి గదా! చికెన్‌లో దాంతోనే మంచిగా అయిపోతుంది. ఇక్కడ నేను వేసిన మసాలా ఏందంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా, మిక్స్డ్ మసాలా పౌడర్ అయితే వేసేసాను. ఇంగ్రీడియెంట్స్ గూడా వెనక సైడు రాసే ఉంటుంది. ఏమేమి యూజ్ చేశారు అనేది. దీంట్లో ఎక్స్‌ట్రా ఫ్లేవర్ మనకి రావాలి, చికెను డిఫరెంట్ టేస్ట్‌తో రావాలి అంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా, మిక్స్డ్ మసాలా పౌడర్ గూడా యాడ్ చేసేసాను ఒక టేబుల్ స్పూను. ఇలా కలర్ గూడా చూసారా? మంచి కలర్ అయితే వచ్చేసింది. దీంట్లో ఫైనల్‌గా కొత్తిమీర గూడా వేసేసాను. ఇది నేను ట్యాగ్ చేస్తాను చికెన్ మసాలా గూడా. ఎవరైనా కావాలంటే లింకు ఓపెన్ చేసి చూడండి. కడాయి గూడా ఆల్రెడీ నేను ట్యాగ్ చేసి పెడతాను. కావాలనుకున్న వాళ్ళు బై చేయండి. ఫైనల్‌గా అయితే ఎక్కువ గ్రేవీ తోటి పీసెస్‌గా మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా బాయిల్ చేసుకుంటే, మనం అసలు ఒక చుక్క వాటర్ గూడా వాడకుండా మంచి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.